అమెరికా నుండి డబ్బుతో దిగిన గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ మాటలు వింటూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు అట్లాస్ రహమతుల్లా ఆయనతో పాటుగా సుమారు 50 మంది కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని రీజనల్ కోఆర్డినేటర్స్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ అయోధ్యరామిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, నగరాధ్యక్షులు మద్దలగిరి, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, వైసీపీ రాష్ట్ర నాయకులు గులాం రసూల్, వైసీపీ నేత జియావుర్ రెహమాన్, వైసీపీ నేతలు డాక్టర్ వై షేక్ మద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ముస్తఫా గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన మిత్రులందరూ కూడాను మొత్తం పార్టీ అంతా కూడాను వన్ సైడెడ్గా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలందరూ కూడాను ఆ పార్టీని ఓన్ చేసుకోవటమే కాకుండా అన్ని విధాలుగా కూడాను పార్టీకి అండగా ఉండాలి, మేము ఈ టైము జగన్ గారికి అండగా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క గుండె కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మన అమ్మాయి నూరి ఫాతిమా గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా ఒకటే తాటి మీద వస్తూ ఉన్నారు. దీనికి మెయిన్గా కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనా విధానం, ఆయన ఎక్కడ చూసినా కూడాను ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడాను అందరూ నా పేదలు, వీళ్ళందరికీ కూడాను నేను ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వటమే కాకుండా వచ్చే 15 సంవత్సరాల్లో వీళ్ళ పిల్లలందరూ కూడాను ఈ దేశానికి ఒక పెద్ద ఆస్తిగా వచ్చే విధంగా వాళ్ళందరినీ తయారు చేసేటటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని నేను చేపట్టాను. ఈ యజ్ఞంలో మీరందరూ నాకు సాయం చేయాలి అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పటం, ఆయన చెప్పిన ప్రతి మాటని కూడాను అయోధ్య రామరెడ్డి గారికి, మా మిత్రులైన శ్రీ గారికి, మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న అందరికీ, మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, సేవ చేస్తూనే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చేసాను. ఏంటంటే బీజేపీతో కలవటం, చంద్రబాబు నాయుడు మా ముస్లిం బహుమతాన్ని దెబ్బతీశారు. రెండోది ఏంటంటే రేపు ఏ జెండా వచ్చినా 3 జెండా ఏ జెండా ఒకటే అంటున్నారు. ఆ ఏ జెండా బీజేపీదే ఉంటుందని మేము భావిస్తున్నాం. అప్పుడు మన ముస్లింస్కి 4% రిజర్వేషన్ క్యాన్సల్ అయింది, వక్ఫ్ బోర్డు పోతుంది, తర్వాత సిఏ, ఎంసీఏ వల్ల చాలా ఇబ్బంది. అందరికీ నమస్కారం, శుభదినం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ భగవంతుల ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు అయోధ్యరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లాస్ రహమతుల్లా, టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరటం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఒకవేళ ఒకరిద్దరు ఉండకపోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే 4% రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏకు సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసేస్తాం అంటున్నారు. కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.